హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ని చూసే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని చూడండి, ఒక లైక్ అయితే కొట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ముందుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన ఇద్దరు పెళ్లి గురించి ఈరోజు టాపిక్. ఎప్పుడు పెళ్ళి, ఎక్కడ జరుగుతుంది, ఏంటిది అని చెప్పేసి మీకు ఒక చిన్న 1-2 మినిట్స్లో మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ నెల 26వ తేదీన విజయ్ దేవరకొండ రష్మికల పెళ్ళి రాజస్థాన్లోని ఉదయ్పూర్లోని ఒక కన్వెన్షన్ హాల్లో అయితే పెళ్లి జరగబోతుంది. ఆ కన్వెన్షన్ హాల్ పేరును కానీ మెన్షన్ చేయలే. సో అక్కడ కేవలం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇరు కుటుంబాల ఫ్యామిలీ మెంబర్స్ మరియు స్నేహితులు, బంధువులు కొద్దిమంది వీళ్ళ యొక్క సాంప్రదాయంలో, తెలుగు సాంప్రదాయంలో అక్కడ పెళ్లి జరగబోతూ ఉంది. అయితే మరి అంత పెద్ద స్టార్ హీరో హీరోయిన్ సెలబ్రిటీలు వస్తారు కదా, ఎట్లా అని అంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని నేను అనుకుంటున్నా ఎన్ కన్వెన్షన్ హాల్లో ఉండబోతుందని చెప్పేసి అనుకుంటున్నా. నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్లో ఉండబోతుందేమో అనుకుంటున్నా. బట్ చూద్దాం. విజయ్ దేవరకొండ అయితే క్లారిటీ ఇవ్వలేదు ఎక్కడ రిసెప్షన్ అనేది. ఇక్కడ కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు కాబట్టి టాలీవుడ్ నుంచి చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే సందీప్ రెడ్డి వంగ, విజయ్ దేవరకొండ ఫ్రెండ్, అదేవిధంగా తరుణ్ భాస్కర్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున గారు, వీళ్ళందరూ అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా మంత్రి వర్గంలో ఉన్నట్టు వాళ్ళు, కొంతమంది ఎమ్మెల్యేలు, వీళ్ళు కూడా అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్లో చేస్తాడనే నేను అనుకుంటున్నా. మేబీ అదే పర్ఫెక్ట్ అనుకుంటున్నాను నేను కూడా. సో మొత్తానికైతే విజయ్ దేవరకొండ రష్మిక మందనల పెళ్ళి అయితే ఫిక్స్ అయిపోయింది. గీతా గోవిందం ఆ సినిమా టైంలోనే ఇద్దరు ప్రేమించుకున్నారు. చాలా ఏండ్లు గడుస్తున్నాయి సినిమా వెళ్ళి. సో విజయ్ అండ్ రష్మిక మందన సో ఫుల్ క్లారిటీగా ఉన్నారు. వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు సమ్ డేటింగ్లో ఉన్నా కూడా, అప్పటి నుంచి లవ్ చేసుకుంటూ ఉన్నా కూడా, వాళ్ళు పెళ్ళి మీద క్లారిటీకి వెళ్ళారంటే వాళ్ళు ఏ విధంగా లవ్ అండర్స్టాండింగ్ ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికైతే పెళ్లి చేసుకోబోతున్నారు విజయ్. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే విజయ్ కన్నా ఎక్కువ పెద్ద స్టార్ అనేది రష్మిక అనే చెప్పాలి. ఆయన ఆ ఈగో ఎక్కడ లేకుండా విజయ్కి వరుసగా ఫ్లాప్స్ వస్తున్నా కూడా విజయ్ రేంజ్ మాత్రం తగ్గలే, మార్కెట్ కూడా తగ్గలే. సో మొత్తానికైతే ఇద్దరు పెళ్లి చేసుకోబోతూ ఉన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. దిస్ ఇన్ఫర్మేషన్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ చాలా ఇస్తూ ఉంటాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ N19 తెలుగు.